హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ శాండ్స్ బీచ్. ఇది టాంజానియాలో ఉంటుంది. దార్సలాం నుంచి 1 అవర్ జర్నీలో మనము ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 25,000 టాంజానియన్ షిల్లింగ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 900 to 1,000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి లోపలికి వచ్చాక మీరు ఒకవేళ నైట్ స్టే చేయాలి అనుకుంటే మనకి రిసార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లేదు, నేను జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాను అనుకున్నా కూడా ఓకే. బట్ నైట్ స్టే చేసే వాళ్ళకి మాత్రము రిసార్ట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఫుడ్ కూడా ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో గడపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఫ్రెండ్స్. ఈవెన్ చిల్డ్రన్ ఆడుకోవాలి అనుకున్న ప్లే ఏరియా ఉంటుంది. ఈవెన్ స్విమ్ చేయాలి అనుకున్న స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అలా కాదు, మేము సీలో దిగి స్విమ్ చేస్తాము అనుకున్నా కూడా మీకు మంచి ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు ప్రశాంతంగా కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి బీచ్ ఫ్రెండ్స్. ఇది చల్లటి గాలి, మంచి వాతావరణము, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవెన్ మీకు నచ్చిన ఫుడ్స్ మీకు కావలసినట్టు చెఫ్స్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. విత్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది మనము తినడానికి లంచ్ ఏరియా అనమాట. అక్కడ కూర్చొని మనము ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు, మనం ఎక్కడున్నా కూడా మనకి వెయిటర్ వస్తారు. మనము నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మీకు తెచ్చిస్తారు ఫ్రెండ్స్. ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్గానే ఉంటాయి. మరీ హై ఉండవు, మరీ లో ఉండవు. ఓకే, మీడియం ప్రైస్లో ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఎక్సలెంట్ ప్లేస్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే రావాలి అనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. జస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ ప్లేస్ అనేది. ఈవెన్ మీరు ఆ పైన గిన వెళ్ళారు అని అంటే బీచ్ వ్యూ అనేది మీకు ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత క్లాసీగా ఉందో? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి వెరీ రీజనబుల్ ఉంటుంది. ఈవెన్ దార్సలాం నుంచి పెద్ద దూరం కాదు, 1 అవర్లో రావచ్చు ఫ్రెండ్స్ మనం. ఈవెన్ ఎవరన్నా టూరిస్టులుగా వచ్చారు అనుకున్నా కూడా టాంజానియాలో చూడడానికి మీకు సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో వైట్ శాండ్స్ అనేది ఒక మంచి ప్రదేశం ఫ్రెండ్స్. జస్ట్ అలా వాక్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటి అని అంటే సముద్రం మధ్యలోకి వీళ్ళు వుడ్తో ఒక బ్రిడ్జ్ లాగా చేశారు ఫ్రెండ్స్. ఫేజా జెట్టి అనేది. దీనికి ఎంట్రీ ఫీజు కానీ అలాంటిది ఏమీ ఉండదు. మనము నార్మల్గానే వెళ్ళి ఈ ఏరియాని విజిట్ చేసి మీకు మంచి ఫొటోస్ దిగాలన్నా, లేదు కూర్చొని మీరు వ్యూ ఎంజాయ్ చేయాలి అన్నా కూడా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈవెన్ లవర్స్ కానీ మంచిగా ఫొటోస్ దిగడానికి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ దిగాలి అనుకున్నా కూడా. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంది అని అంటే ఈ వాటర్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. స్కై బ్లూ కలర్లో, మీకు మంచి బ్లూ కలర్లో ఉండడం వల్ల మీకు మంచిగా వస్తాయి అన్నమాట చూడ్డానికి. జస్ట్ చూడండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. చూడ్డానికి ఎంత బాగుంది అనేది. ఈవెన్ ఇక్కడ నుంచి మీకు ఐలాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గరలో. వెళ్ళడానికి ఒక 45 minutes పడుతుంది. దానికి వాళ్ళు వచ్చేసి 60,000 షిల్లింగ్స్ ఛార్జ్ చేస్తారు. అంటే ఒక 2,500 ఐఎన్ఆర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు ఈవినింగ్ దాకా ఉండి మీరు ఈవెన్ స్విమ్ చేయాలి అనుకున్నా కూడా స్విమ్ చేయొచ్చు. మళ్ళీ ఈవెన్ వాళ్ళే మిమ్మల్ని తీసుకొచ్చి సేఫ్గా ఇక్కడ బీచ్ దగ్గర డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్. అసలు వీళ్ళకి ఎలా ఐడియా వచ్చింది ఫ్రెండ్స్? ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. సముద్రం మధ్యలోకి వుడ్తో చూడండి. వాటర్ ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎంత ప్లెజెంట్గా ఉందో మీరే చూడండి. చల్లటి వాతావరణము, బీచ్.
మీకు గిన ఈ ప్లేస్ నచ్చింది అని లైక్ చేసి కామెంట్స్లో నచ్చింది అని చెప్పి రాయండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంకా ఏమన్నా దీని గురించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ తీసి టాంజానియా గురించి మీకు నేను పెట్టి అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వచ్చి టైం స్పెండ్ చేయడానికి. ఎప్పుడన్నా సాటర్డే వీకెండ్స్ వచ్చి సాటర్డే నైట్ స్టే చేసి సండే మార్నింగ్ మనము వెళ్ళిపోవచ్చు. 2 ఆ టైంకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. ఎంట్రీ ఇట్లా ఉంటుంది. వచ్చాక మనం కార్ పార్క్ చేసుకోవాలన్నా కూడా మీకు మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది.